ఏమండి ఈ బాచిగాడేడి దిష్టి తీయడానికి మిరపకాయలు తెమ్మన్నాను వాడిని. వచ్చుంటాడేవే అడుగో. ఆర్తి పళ్ళతో రెడీ పిన్ని. అయినా ఎంత నీ కన్న కొడుకు 6 ఏళ్ల తర్వాత అమెరికా నుంచి చూస్తుంటే మాత్రం ఎయిర్పోర్ట్ లో ఈ దిష్టి కూడా ఏమిటి? అందంలో నల్ల చందమామండి నా కొడుకు. వాడి మీద 1000 కళ్ళుంటాయి కదరా. అమ్మా నాన్న వస్తున్నా. ఓ సారీ. Thank you. బాబాయ్ అటు చూడు. ఈడేంటి అమెరికా వెళ్ళాడా ఆఫ్రికా వెళ్ళాడా విత్ ఫ్యామిలీ వచ్చేస్తున్నాడు. అనుకున్నంత పని అయిందండి. పెళ్లి చూపులకి రారా అంటే ఏకంగా పెళ్ళం బిడ్డలతో వచ్చేస్తున్నాడండి. పెళ్లి చూపులంటే చాలు పోస్ట్ పోన్ చేస్తున్నాడు. ఎందుకోసం అన్నమాట. యు రెడీ టు ప్లీజ్. దీర్ఘ సుమంగళి భవ. అమ్మాయి పద్ధతి తెలిసిన పిల్లేనండి. అబ్బా ఎంత ముద్దొస్తున్నాడో. బంగారు కొండ. ఏమండి మనవడదంతా మనోడు పోలికేనండి. మీ మనోడికి మీ వాడు పోలికి రాకపోతే మహేష్ బాబు పోలికి వస్తాడు. చనర్బై ఏమండి మొదటిసారి మనోడిని చూస్తున్నావు. మెడలో తీసి వెయ్యండి. వెయ్యండి అవునవును. వెయ్యండి నా బంగారు. దీన్ని మా తాత నా మెడలో వేశాడు, మీ తాత నీ మెడలో వేశాడు. What is he doing with my child? యువర్ మామ్స్ మనోడికి పుట్టింగ్ గోల్డ్ చైన్. Wow, what a great Indian culture. Hey, Glory darling. రే బాచి నాన్న అది కాదురా, కోడలేమిటి వాడెవడుతోనూ? కోళ్ళ అమ్మా నన్ను పెళ్లి చూపులకి రమ్మని పిలిచి నూడిల్స్ తో జడేసుకున్న అమ్మాయిని ఎవరినో నీ కోళ్ళు అంటాడంటే మా నాన్న. అంటే ఆ అమ్మాయి నీ పెళ్ళా కదా? మీ కోడలు కూడా కాదండి. అయ్యో నేను అంటూనే ఉన్నానురా, వీడు అలాంటిది ఏది చేయడు, వీడు నా కొడుకు అని. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో ఈయన. అంత తొందరే. అమ్మో నా గోల్డ్ చైను. ఓ ఇంది నాన్నగారు మీరు ఇంచి కూడా ఎదగలేదండి. అప్పటికే హై హీల్స్ వాడుతూనే ఉన్నాను రా. అమ్మా నువ్వు ఇలా బ్రైట్ కలర్ శారీలు వేసుకోకే, లైట్ కలర్ శారీలు వేసుకున్నావు అనుకో కొంచెం వెయిట్ తక్కువ కనిపిస్తావు. మాకేం తెలుస్తారా ఫ్యాషన్లు. నువ్వంటే అమెరికాలో బట్టలు కొట్టు పెట్టుకున్నావు కాబట్టి. బట్టల కొట్టు కాదమ్మా, బొటిక్. ఓహో బుచ్చి బాబు ఫ్యాషన్ డిజైనర్. ఎవరే? మీ కజిన్ గుర్రం జలంధర్ బకెట్లు బకెట్లు సొల్లు గారుస్తున్నాడు. మళ్ళీ ఎవరే? నీ గుర్రం. హే పవని, హాయ్. నీ బక్రా బుచ్చి బాబు కూడా ఉన్నాడు కదే. రా 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 రా. ఎక్కడికి? బోటింగ్ బోటింగ్. ఏంటి? బోటింగ్ బోటింగ్. వస్తున్నాడు. రావే. నేనెందుకు? పదవి చెప్తాను. నాయర్ గారు పావనితో ఏమైనా పర్సనల్ గా మాట్లాడాలా? అరే ఎలా కనిపెట్టేశారు మీరు? ఇందాకటి నుంచి దాని కాలు అనుకుని నా కాలు గోకేస్తున్నారు. సారీ. ఏ పావని, అక్కడ దాకా వెళ్తాం పదా. ఏముంది అక్కడ? వస్తే చెప్తాను కదా. ఇక్కడే చెప్పొచ్చు కదా. ప్లీజ్ అర్థం చేసుకో రా. అంజలి అక్కడ దాకా వెళ్ళొస్తాను. ఓకే ఓకే, ఎక్కడి దాకా అయినా వెళ్ళొచ్చు మీరు. మీకు లైసెన్స్ వచ్చేసినట్టే కదా. కొట్టానంటే బాయ్. ఏడ్చాలు వెళ్ళు. పైన అందంగా చంద్రుడు, చల్లటి గాలి, వెన్నెల్లో బోటింగ్, వెచ్చటి క్యాంప్ ఫైర్. మనిద్దరిని ఇలా వదిలేసి వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోవటం బానే సెటప్ చేసావు బుచ్చిబాబు. నేనా? నేను సెట్ చేయడం ఏంటండి? ఊరికే జోక్ చేశాను. ఇంకా మీకేం అయి సెట్ కాలేదా? లేదండి. అవును మీ బాయ్ ఫ్రెండ్ తో మీ పెళ్లికి మీ ఇంట్లో ఒప్పుకున్నారండి? ఏ బాయ్ ఫ్రెండ్? అదేనండి రాజమండ్రిలో నన్ను కొట్టించడానికి మనుషుల్ని పెట్టాడు. అయినా ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ ఎంతసేపు, బ్రేకప్ ఎంతసేపు. లైట్ తీసుకోవడమే. ఆ తత్వం మీ మనస్తత్వంలోనే ఉందలేండి. నా మనస్తత్వం మీకెలా తెలుసు? మీరు వేసుకున్న డ్రెస్ కలర్ ని బట్టి చెప్పగలిగానండి. అవునా? మీకు కలర్ సైకాలజీ కూడా తెలుసా? అంటే లైట్ గా టచ్ ఉందండి. అయితే చెప్పండి, బ్లూ కలర్ ఇష్టపడే వాళ్ళు ఎలా ఉంటారు? కూల్ గా ఇంటెలిజెంట్ గా ఉంటారండి. మరి గ్రీన్?
ఏదో బ్యాలెన్స్డ్ గా ఉంటారులేండి. రెడ్ ఆవేశం ఎక్కువ, ప్రతి చిన్న విషయానికి ఓవర్ గా రియాక్ట్ అయిపోతారు. అయ్య బాబాయ్, డైరెక్ట్ గా తిట్టేస్తున్నారండి. ఇప్పుడు ఎవరో గ్యారంటీగా రెడ్డే. హే పావని, ఇంత చిన్న విషయానికి అంత ఓవర్ ఏం కావాలా నీకు? ఏమేం కావాలా? ఏమైంది? ఎంత ఏమైనా నీకు? పెళ్లికి ముందే అన్ని జరిగిపోతే శోభన రోజు గోడు తెలుగు కూర్చుంటావా నువ్వు? మా వాడికి చెప్పానంటే నీ తోలు తీసి ఆరేస్తారు. జాగ్రత్త, పద వెళ్దాం. ఎక్కు. వాళ్ళు రావాలి కదే. వాళ్ళని రాత్రంతా ఇక్కడే చావని, అప్పుడే బుద్ధొస్తుంది. అసలు ఏమైంది? పెళ్లికి ముందే కిక్కు కావాలంటే కిక్కు. ఆగవే రాక్షసి, నా ఆయన మోడే. ఏమైందిరా? అదే అదే అంటే నువ్వు అనుకున్నదే, నేనేం అనుకోలేదు. ఆ మెడికల్ షాప్ మ్యాటర్ అదా? అదే. రబ్బర్ కి కొబ్బరికి తేడా తెలీదన్నా పెద్ద గబ్బర్ సింగ్ లా ఉన్నాడు కదే. అమూల్ బేబీ అని క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చావు కదే. ఏమన్నాడు? ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోమన్నాడు. కాళ్ళు కూడా పట్టుకున్నాడే బాబు. పోనీ ఊవనిపోయావా? ఏంటి అనేది పెదవా, బతిమాలడం తప్ప ఇంకేమీ చేయడు. ప్లీజ్ ప్లీజ్ అంటాడు గాని కనీసం ముద్దైనా పెట్టడు. ఛ! ఎంతసేపు అని వెయిట్ చేయను, కోపం వచ్చి కొట్టేశాను. సర్లే, వీడి గురించి వదిలే. ఈ బొట్టెక్ బుచ్చిబాబు సంగతి ఏంటి? బాయ్ ఫ్రెండ్ గురించి అడిగితే లైట్ తీసుకోమంతా. అంటే అమ్మాయి మనసులో వేకెన్సీ ఉందన్నమాట. అంత క్లియర్ గా ఏం చెప్పలేదురా. ఆడోళ్ళది క్లియర్ గా చెప్పర్రా. వాడు అంటే మన అంహార్కి వెళ్ళిపోవాలి. అంటే నిన్ను తీసుకురావడం తప్ప? ఓ పని చేయరా, వచ్చే స్టేషన్ లో దిగిపోయి ఆవిడ గారి పెళ్లి చేసి వాళ్ళ పుట్టిన బిడ్డలకి పాలు పెట్టరా. తలుచుకుంటేనే కింద సలసలు కాలిపోతుంది ఇక్కడ. వేడి వేడి టీ కన్నా కూకుంటే కాలేదండి. అటే పోయా అటే ఏటే రే, నా మాట వినరా. రే, ఇంకో ముక్క మాట్లాడాలంటే ట్రైన్ నుంచి బయటికి తోసేస్తాను. తోసేస్తారా అని బెడతలేదంటే ఎత్త మీద లేకుండా చేసేస్తారా? నేను అలా అనలేదు కదండి, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. భార్య పిల్లలతో ఉన్నాను. మీకైనా మాకు లేరా? పోనీ పిల్లలకైనా సీట్లు. ఈ ట్రైన్ లో సీట్లు మీ పిల్లల సిచ్యుయేషన్ డిమాండ్. అవతల ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు మా పిల్లల సిచ్యుయేషన్ డిమాండ్. మీరు ఇక్కడ జేబుల్లోంచి తీసివ్వాలి, ఇక్కడ చదువుల కోసం బత్తాల్లో తీసుకెళ్లి కట్టాలి. బుకింగ్ క్లోజ్. అదేంటి సార్, వాళ్ళకంటే ముందు మేము అడిగాం కదా. అడిగారు ఎప్పుడు అడిగామన్నది కాదు పాయింట్, ఎలా అడిగామన్నది ఇంపార్టెంట్. హలో, బ్యాడ్ సిచ్యువేషన్ నీది. నాది బేడాలో ఉందో చెప్పండి. వచ్చే ప్రతి స్టేషన్ లోనూ ట్రైన్ ఆపమని గొడవ పడితే ఆపడానికి ఇదేమైనా ఆర్టీసీ బస్సా? అబ్బే, మీ సిచ్యువేషన్ బ్యాడ్. ఇక్కడి నుంచి తోసేస్తే తెలుస్తుంది ఎవరిది బ్యాడో. రాజా, మీరు? హలో బుచ్చిబాబు, వాట్ ఈస్ సర్ప్రైజ్, మీరేంటి ఇక్కడ? ఫ్రెండ్ మ్యారేజ్ కి కేరళ వచ్చాం, ఇప్పుడు తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. అరే, నేను ఒక పని మీద కేరళనే వెళ్తున్నాను. మధ్య స్టేషన్ లో మ్యాగజైన్ కోసం దిగి పొరపాటు నా ట్రైన్ ఎక్కబోయి ఇదెక్కాను. చైన్ లాగితే పనిచేయలేదు, అందుకే. అచ్చరే, మీకు బెర్త్ ఇవ్వలేదా? మొత్తానికి బుచ్చిబాబుకి లవ్ స్ట్రోక్ అన్నమాట. అవును, మనోడు అమ్మాయిని విపరీతంగా ప్రేమించాడు. ఆ అమ్మాయి ఇంటర్వెల్ బ్యాంక్ లో భయంకరమైన టిష్ ఇచ్చింది. అంతే, దిమ్మ తిరిగి ఫ్రంట్ పెళ్లికి కూడా లేకుండా ఇంటికి జంప్. అప్పుడు చెప్పావే ఆ అమ్మాయేనా? వాటి మాటలు పట్టించుకోకండి. ఆ అమ్మాయి తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. తప్పే ఉందండి. అమ్మాయిల మనసు ఎప్పుడు తెల్ల కాగితమే. దాని మీద ఎవడైనా పిచ్చి గీతలు గీసుంటే చెరిపేసి అందమైన అక్షరాలు రాసి మన సొంతం చేసుకోవాలి. వాడి మాటలు పట్టించుకోవద్దంటే వినరేంటండి. మనం ఒక పని చేద్దాం, అందరం కలిసి కేరళ వెళ్దాం. ఎలాగో నాకు అక్కడ పని ఉంది, నీ హీరోయిన్ అక్కడే ఉంది కాబట్టి మ్యాటర్ సెటిల్ చేద్దాం. హలో, అరే నాయర్, అది ఒక్క నిమిషం ఉండు, బుచ్చిగడ మాట్లాడతాడు. మాట్లాడు. హలో, బుచ్చి, ఒక్కటే మాట చెప్తున్నాను, నువ్వు తిరిగి రాకపోతే నేను ఇక్కడ ఏనుగు ఎక్కను, తాళి కట్టును. అది కాదురా, నేను చెప్పేది ఒక్కసారి విను. సాయంత్రానికి నువ్వు ఇక్కడ ఉంటున్నావు అంతే. అది అమ్మనుడే అవుతుండ. రే, తను రాజా, నా ఫ్రెండ్. అనుకోకుండా ట్రైన్ లో కలిసాం. న్యూ ఎంట్రీ. ഹായ് ഹായ് ഓമനെ കുട്ടേട്ടാ. ഓ, എന്താ കൂട്ടാ? ഇതെന്റെ കൂട്ടുകാരനാണ് രാജ. ഇവർക്ക് റൂം കാണിച്ചു കൊടുക്ക്. ശരി, വരും. മോനെ, അവിടെ എന്തെടുക്കടാ? കല്യാണം കഴിയുന്നതിന് മുടന്ന് പോയാ രണ്ട് കറി ഞാൻ തല്ലി വിളിക്കും. ఆడు తిట్టిది మన్నే. తెలుగులో తిడితే మనకు అర్థమైపోద్దని మలయాళంలో బూతులు తిట్టేస్తున్నాడు ఏదో. రాజా, అందరూ అక్కడ ఉంటే నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నీకో విషయం చెప్పాలి. ఏంటి? నేను పని మీద ఈ ఊరొస్తున్నానని చెప్పాను కదా, ఆ పని ఇక్కడే అయిపోయింది. నేను
వచ్చింది ఈవిడ గారి కోసమే, నాకు కాబోయే నాయకురాలు. పొద్దున వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారని నీకు ఈ విషయం చెప్పలేదు. ఈవిడ గారిది చాలా టిపికల్ క్యారెక్టర్. ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు ప్రేమ వస్తుందో చెప్పలేం. తనతో పాటు కేరళ రాలేదని నాతో కట్టిఫ్ చెప్పేసింది. మళ్ళీ ఫోన్లో కాళ్ళ వేళ్ళ పడితే కనికరించింది. ముఖ్యమైన విషయం, ఈరోజు సాయంత్రం 5:30కి రిజిస్టర్ ఆఫీస్ లో మా పెళ్లి. అసలు మేమిద్దరం రిజిస్టర్ ఆఫీస్ దగ్గరే కలుసుకోవాలనుకున్నాం. నీ వల్ల ముందే ఇక్కడ కలిసాం. మా పెళ్లికి ఫ్రెండ్ అయినా పెద్దవైనా నువ్వే. నీ చేతుల మీదుగానే మా పెళ్లి జరగాలి. ఏ అంజలి, పావని పిలుస్తుంది. నేను వెళ్తాను. ఇంతకీ నీ హీరోయిన్ ఎప్పుడు చూపిస్తున్నావు? తను వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఓ డోంట్ వరీ, మా పెళ్ళాక తను ఎక్కడున్నా వెతికి పట్టుకొని నీతో పెళ్లి కొప్పిస్తాను.